హాయ్ ఆల్. సో ఈ మొత్తానికైతే ఈ క్రయింగ్ బాబా తన బుక్ అయితే ఓపెన్ చేశాడనమాట. ఉన్న విషయం ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు ఇన్ని రోజులకు చెప్పి చచ్చాడు. ఏంటనుకుంటున్నారు? మేము ఇలానే యాక్టింగ్ చేస్తాము, మాకు యాక్టింగ్ వచ్చు, మేము యాక్టింగ్లో కూడా పర్ఫెక్ట్, మా యాక్టింగ్ జనాలకు నచ్చుతుంది, జనాలు పరమ ఫూల్స్, మా యాక్టింగ్ని నమ్మేవాళ్ళు చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకొని మరీ వింటున్నారు. సో వాళ్ళ కోసమైనా, వాళ్ళ చెవిలో ఇంకా కొన్ని క్యాలీఫ్లవర్లు పెట్టడానికైనా, మేము క్యాలీఫ్లవర్ తోట వేసుకోవడానికైనా మేము ఇలానే వీడియోస్ చేస్తాము, మేము ఇలానే ఫూల్స్ని చేస్తాము, మేము ఇలాగనే బఫూన్స్ చేస్తాం మీ అందరినీ అని ఓపెన్గా చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడో చెప్పనా? రోజు రోజుకి వాడు చేసే పనికి మాలిన చెత్త చూడలేక జనాల్లో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యి అందరూ వీడియోస్ అయితే చేశారనమాట. ఒక 15-20 ఛానళ్ళు వచ్చుంటాయి నాకు తెలిసి. వాడు చేసే పనికి మాలిన రోగాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం ఈ ఛానళ్ళు అయితే రాక తప్పలేదన్నమాట. అందరూ కూడా చెప్తూ ఉండేసరికి ఇక వాడు తట్టుకోలేక, అరే బయట వాళ్ళందరూ నిజాలు చెప్తున్నారు, అదేదో నిజం నేనే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక చెప్పడం అయితే స్టార్ట్ చేశాడనమాట. అవును, మేము చేసేది యాక్టింగే, ఆ కర్రీ చేసేది యాక్టింగే, అయినా నచ్చుతుంది, నేను చేసే యాక్టింగ్ నచ్చుతుంది. ఒరే లోఫర్గా, నీకు 6 లక్షలు 7 లక్షల మంది ఉంటే తిప్పి కొడితే 1 లక్ష కూడా ఫాలో అవ్వరు. నీ మొహానికి అంత టెక్కెందుకురా? నాకు అర్థం కాదు. పైగా ఈరోజు ఏంటి, నువ్వు పెట్టిన వీడియో పాపని ఇచ్చేస్తావా డబ్బులకి? అరే సిగ్గుందారా? నిజంగా ఒక కన్న తండ్రి పిల్లల గురించి అలానా మాట్లాడేది? పాపని ఇచ్చేస్తున్నా డబ్బులకి, నేను చేయలేకపోతున్నా అని ఎదవలాగా ఏం మాటలురా? నాకు అర్థం కాదు. పసిపిల్ల, ఆ పిల్ల చూడండి ఎలా చూస్తుందో ఆ వీడియో మాట్లాడేటప్పుడు. నాకైతే ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి అబద్ధపు విధవల దగ్గర ఆ పిల్లలు ఎలా లైఫ్ లాంగ్ ఉంటారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ దగ్గర అనిపిస్తూ ఉంటుంది. సో ఆ మహాతల్లి మాత్రం ఎవరు, ఆమెకు మనం పెట్టిన పేరేంటి, మెరుపుతీగ. ఆ మెరుపుతీగ కళ్ళు చూసారా? అబ్బబ్బబ్బ, ఏడ్చేటప్పుడు కళ్ళ కింద అమృతాంజన్ రాసుకొని వస్తుందో ఏం పాడో కానీ మొత్తానికైతే కళ్ళు చిన్నగా అయిపోయి ఇక అవి ఎలా ఉంటుందంటే కనిపిస్తున్నాయా గుడ్డిదా అన్నట్టుగా పెట్టేస్తుంది అది కళ్ళు. ఎంత ఏడుపు, ఓవర్ యాక్టింగ్. అన్నం తీసుకెళ్ళి అందులో పడేసి వచ్చిన, అందులో ఉన్నాడు, మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు, జాయిన్ చేశాము. ఎన్ని దిక్కుమాలిన నాటకాలంటే, మేము ఉండేది సొంత ఇల్లు కాదు, మేము ఉండేది అద్దిల్లు, ఆ ఇంటికి ఈ ఇంటికి చాలా తేడా ఉంది, ఆ ఇంట్లో బాత్రూమ్ ఇటువైపు ఉండేది, ఇప్పుడు ఇంట్లో ఇట్లా లేదు అట్లా లేదని చూపిస్తున్నాడు. సరేరా, నువ్వు చూపించినోడివి, బయట అవుట్డోర్ ఎందుకు చూపించట్లే? ఇంతకుముందు అంటే పక్కనున్న చిన్నమ్మక్క ఏదో ఉంది కదా, సో నాకు గుర్తొచ్చి సావట్లేదు ఆమె పేరు. వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు కదా, బయటకు వచ్చేసి ఆ గేటు చూపించేసి, వీధి చూపించేసి అలా చూపించేవాడుగా. మరి ఇప్పుడు ఎందుకు చూపించట్లేవు? బయట గేటు వీధి అన్నీ చూపించాలి కదా. మరి అవి చూపించకుండా లోపల మాత్రమే నువ్వు సరి చేసుకుంది మాత్రమే చూపిస్తే ఎలాగరా? నాకు అర్థం కాదంటే జనాలు అంతా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారా? నాకు తెలుసండి, వీడిని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెవుల్లో క్యాలీఫ్లవర్లో పెట్టేస్తున్నాడు. అది బరువు అని వాళ్ళకి అర్థమై సావట్లేదు, గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఇంకా కూడా వెనకేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారంటే అసలు ఏమనుకోవాలి? అలాంటి విధవల్ని ఇంకా వెనకేసుకొని వస్తున్నారు. మేము చూస్తాము, మాకు ఇష్టమే, మాకు నమ్మకము, పాపం వాళ్ళు ఎందుకు పడతారు, అసలు వాళ్ళు తప్ప మీకు వేరే కంటెంట్ లేదా? అరే నాకు అర్థం కాదు రేదవా, మా వీడియోలు మా కంటెంట్ మేమే ఉంటాము, ఇది హోల్ అండ్ సోల్ మాదే అని అంటున్నావు. అరే దరిద్రుడా, మరి మా వీడియోల్లో మేము మా ఫ్లవర్స్ మేము పెట్టుకుంటాము, సో మా మాటలు మేము మాట్లాడుకుంటాము, ఇది నా ఓన్ వాయిస్, ఇది నా ఓన్ ఛానల్, ఓన్ థంబ్నెయిల్, ఓన్ టైటిల్, ఓన్ డిస్క్రిప్షన్, సో అన్నీ ఓన్ ట్యాగ్స్ అన్నీ నావి. మరి ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకోకపోతే పక్కోడి ఛానల్కి తీసుకొచ్చి థంబ్నెయిల్ టైటిల్ అన్నీ పెడతారా? సోంబేరు మొహం కూడా. నేను ఎవరిని అంటున్నావు నువ్వు? అందరినీ కలిపే తిడుతున్నావు కదా. నీ దగ్గరికి ఎవ్వరు వచ్చి కామెంట్ పెట్టిందే లేదు, ఎందుకంటే కామెంట్ పెట్టడానికి నువ్వు కామెంట్ బాక్స్ ఏమి ఆన్ చేసి చావు, ఇంకా కామెంట్ ఎవ్వరు పెట్టడానికి లేదు కాబట్టి మీరు వీడియోలు చూస్తున్నారు జనాలవి. ఇంకా వాళ్ళ మీద ఏమని చెప్పాలో తెలియక, వాళ్ళని ఏమనాలో తెలియక కామెంటర్స్ పేరు వాడుకొని
మీరు అలా కామెంట్ చేస్తున్నారు, ఇలా కామెంట్ చేస్తున్నారని వాళ్ళ పేరు వాడుకొని మమ్మల్ని తిడుతున్నావు, ఎదవన్నారు ఎదవ. నిన్న అయినా అంత ఆవేశం ఎందుకు వచ్చిందిరా? ఓహో, నీ లైఫ్ స్టోరీ, నీ లైఫ్ హిస్టరీ బయటికి తెలిసిందనా? నువ్వు మీ అన్న సొంత అన్నదమ్ములు కాదు అని తెలిసిందనా? మీ ఇద్దరు లేబర్ వర్క్ చేసుకునేటప్పుడు జస్ట్ క్లోజ్ అయ్యారు, అన్న తమ్ముడు అని పిలుచుకునే వాళ్ళనా? నువ్వు నీ సొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వచ్చేసావనా? లేకపోతే నీ అన్నదమ్ముల్ని నువ్వు వదిలేసుకొని నువ్వు బయటకు వచ్చి బతుకుతున్నావనా? ఈ కర్రీదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఫ్యామిలీలు మిమ్మల్ని దూరం పెట్టాయనా? లేకపోతే ఇప్పుడు మీ అన్న కాని అన్న నిన్ను జస్ట్ వాడుకొని ఏదో కంటెంట్ కోసం వాటి కోసం వీడి కోసం వాడుకొని వదిలేస్తున్నాడనా? లేకపోతే ఇంకేమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి నీకు చెప్పడానికి, చాలా చాలా ఉన్నాయి. నీకు తెలియని నీ జీవిత రహస్యాలు చాలానే బయటకు వచ్చాయి. సో వాటితోటి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను, తప్పకుండా వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఒరిజినల్ స్టోరీ అసలు వీడి పేరు అది కానే కాదు, వీడి ఛానల్ పేరుని వీడి పేరు కింద చేస్తాడు కానీ ఒరిజినల్ పేరు వేరే ఉంది. సో వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కాదు, క్లియర్ అండ్ కట్గా చెప్తున్నా. సో వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ తొందరలో బయటికి రాబోతున్నాయి. సో అవన్నీ బయటకు వస్తున్నాయని తెలిసి వీడు వీరావేశంతో రెచ్చిపోతూ ఉన్నాడనమాట. పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తున్నాడు. సో మా కంటెంట్, మా క్రియేటివిటీ మాది, మేము ఇలానే చేస్తాం అని చెప్పి తెగేసి చెప్పేశాడు. ఎందుకంటే ఎన్ని రోజులు నాటకం అనేది ఎన్ని రోజులు ఆగుతుంది? ఆగదు కదా. ఏదో ఒక రోజు నిజాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఆ నిజాలు బయటకు వచ్చే టైం దగ్గరకు వచ్చింది. అందుకని వాడంతట వాడే నిజం ఒప్పేసుకున్నాడు. ఇన్ని రోజులు మేము పిచ్చోళ్ళలాగా ఇదే వాగాం. సో మీరందరూ కూడా ఎగనెస్ట్ చేశారు చాలా వరకు. అంటే మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కళ్ళు తెరుచుకున్న వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్ చేశారు. బట్ కొంతమంది ఇంకా వాళ్ళని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు మమ్మల్ని ఎగనెస్ట్ చేశారు. మీరు చెప్పేది అబద్ధం అని. ఇప్పుడు వాడి నోటితో వాడే చెప్పాడు కదా ఏది నిజం ఏది అబద్ధం అని. ఇప్పటికన్నా కళ్ళు తెరవంటారు బాబు. అసలు మిమ్మల్ని ఏమనాలి? ఫస్ట్ మీరు మారితేనే వాడు మారుతాడు. మీరు మారినంతకాలం వాడు కూడా మారడు. ఇలానే పిచ్చి సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో నేను చెప్పాలనుకుంది అయితే ఇదే ఫ్రెండ్స్, రియల్ లైఫ్ హిస్టరీ అయితే బయటకు వచ్చింది. సో దాని గురించి నేను డీటెయిల్గా మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేరేంటి, ఊరేంటి, అసలు ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో అతను ఎందుకు విడిపోయాడు, తర్వాత ఈ మహానుభావుడిని అన్న అని ఎలా తగులుకున్నాడు, అసలు ఈ మెరుపు తీగకి వీడికి ఎలా అయింది, అసలు వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు అందరూ దూరం పెట్టారు, అసలు వీడి ఇల్లు మారాడా లేదా, సొంత ఇల్లా కాదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో ఈ వీడియోలోనే చెప్దామనుకున్నా కానీ నాకు యాక్చువల్గా టైం లేదు, అందుకోసం అని చెప్పి నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను అనమాట. కానీ నెక్స్ట్ తప్పకుండా చెప్తాను. వీడియోలో మాత్రం అందరూ తప్పకుండా చూస్తూ ఉండండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.